హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని బండ్లగూడలో ఉన్నామండి. ఇక్కడ మనకు ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ సేల్ కి వచ్చాయి. తుర్కంజాలో చేసినప్పుడు మనకు 2 days లో సేల్స్ అయిపోయినండి. అవి అయిపోయినా కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనం సేమ్ అదే బడ్జెట్ లో ఇంకొక ప్రాపర్టీ తీసుకొచ్చామండి. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి మనకి టోటల్ 5 floors ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 20 ఉంటాయి. అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 800 ఎసెప్ట్ లో ఉంది. ఇప్పుడు మీకు ఫ్లాట్ చూపించుకుంటే మిగతా డీటెయిల్ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ వెళ్ళినా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసిద్దాం పదండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్, ఇదంతా పార్కింగ్. ఇది వచ్చేసి లిఫ్ట్, ఇక్కడ వాచ్మెన్ రూమ్, ఇది వచ్చేసి వాచ్మెన్ రూమ్ అండి. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి అపార్ట్మెంట్ ముందు వచ్చేసి 10 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. అలాగే మనకి 3 sides కూడా 8 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. స్టెప్స్ కి వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. ఒకవేళ మన లిఫ్ట్ ఖరాబ్ అయినా స్టెప్స్ పైన వెళ్ళొచ్చు, ఎందుకంటే మన స్లోప్ ఇచ్చారు, హైట్ అయితే లేవు. ఇదంతా కారిడార్ అండి. ఇది వచ్చేసి మనకి 6 feet ఉంది. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈస్ట్ వెస్ట్ 2 ఉన్నాయి. ఇది వచ్చేసి లిఫ్ట్. ఇందులో అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, రెడీ టు మూవ్ ఉంది. ఇందులో మనం ఈస్ట్ ఫ్లాట్ చూద్దాం. ఇప్పుడు ఈస్ట్ ఫ్లాట్ చూద్దాం రండి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా హాల్. హాల్ అయితే చాలా స్పేసెస్ ఉంది. హాల్లో వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. మనం వుడ్ వర్క్ చేసుకుంటే ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. హాల్ అయితే మనకి ఎల్ షేప్ లో వచ్చింది. హాల్లో వచ్చేసి మనకి విండో అండి, యూపీపీసీ విండోస్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుంది. ఇది కిచెన్. ఇది కిచెన్ అండి. మనకి ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ వచ్చింది. టైల్స్ చాలా బాగున్నాయి. కిచెన్ అయితే స్పేసెస్ ఉంది. ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయి చూడండి, ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు పైన కూడా. ఇది వచ్చేసి వాష్ ఏరియా, యూపీవీసీ డోర్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా అండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు, అలాగే ట్యాప్ వచ్చింది. అలాగే మనం ఇది బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ అలాగే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది హెచ్ఎండి లేఅవుట్ అండి. ఇది వచ్చేసి మనకి 40 acres లో ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది, అంటే 10x10 ఉంది. ఇక్కడ మనకి సపరేట్ గా ఇచ్చారు కబోర్డ్ పెట్టడానికి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకు ముందు 40 feet రోడ్ కాబట్టి వెంటిలేషన్ తో చాలా బాగుంటుంది. అన్ని కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. ఇక్కడ టైల్స్ అంటే మనకి రూఫ్ దాకా ఇచ్చారు. మనకి ట్యాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి విండో అండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా మనకి 8 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి, కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూసారు కదా, వెస్ట్ ఫేసింగ్ లో ఎలా వస్తుందో మనకు ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ఇదంతా హాల్. హాల్లో మనకి విండో వచ్చింది. ఇక్కడ టీవీ యూనిట్, ఇక్కడ కామన్ వాష్రూమ్, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది కిచెన్, ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ వాష్ ఏరియా. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం.
ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయండి. ఇది బాల్కనీ. ఇది బాల్కనీ అనేది చాలా స్పేసెస్ ఉంది. చూడండి ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ నుంచి అయితే కీసర్ కూడా చాలా దగ్గరలో, అంటే నేను ఒకసారి పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసేదండి. ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి 800 ఎసెప్ట్ లో ఉందండి. ఈస్ట్ వెస్ట్ 2 ఫేసింగ్ లో ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 20 ఫ్లాట్స్ ఉంటాయండి. మనకి ఇందులో అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లోనే ఉన్నాయి. ఆల్రెడీ చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. చాలా మంది ఉంటున్నారు కూడా. ఇందులో కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇందులో ప్రైస్ వచ్చేసి 27 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్, నెగోషియబుల్ కాదు. అలాగే మనకి 0 డౌన్ పేమెంట్ తోటి 100% లోన్ వస్తుందండి. ఇందులో మనకి ఎమ్ఎన్టీస్ వచ్చేసి పార్కింగ్, అలాగే లిఫ్ట్ ఉందండి. మనం తుర్కంజాలో చేసినప్పుడు చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ అడిగారండి. మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ లో కూడా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏరియాలో దమ్మాయిగూడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఈ లొకేషన్ వచ్చేసి మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీ అండి. బండ్లగూడ కుందన్పల్లి. ఇప్పుడు ఒకసారి చుట్టూ అండి అన్ని మనకి పక్కనే మోడీ బిల్డింగ్స్ ఉన్నాయండి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చూడండి చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఇవి మోడీ బిల్డింగ్స్ అండి. దాని పక్కనే మనకి మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్ మనకి కీసర్ టు ఈసీఎల్కెళ్ళే రోడ్ అండి. ఆ రోడ్ కి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అవి వచ్చేసి మనకి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే మనకి భారత రత్న ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే మనకి గురుకుల స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఇది వచ్చేసి మనకి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. అలాగే మనకి ఓఆర్ఆర్ కూడా ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి ఇక్కడ నుంచి కీసర్ కూడా వచ్చేసి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఇంపోసిస్ క్యాంపస్ కూడా ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ లో, కాకపోతే కెమెరాలో కనిపిస్తుందో లేదో. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి ఈసీఎల్ క్రాస్ రోడ్ కూడా ఇక్కడ నుంచి ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అన్నిటి కూడా కన్వీనియంట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనకు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఓవరాల్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి లేఅవుట్ అండి. 40 acres లో ఉంది వెంచర్ మొత్తం కూడా. అన్ని కూడా మనకి 40 feet రోడ్స్, అన్ని కూడా డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇందులో మనకి 3 పార్క్స్ ఉన్నాయండి, చాలా పెద్ద పార్క్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉందండి. కాకపోతే మనకి ఇది వచ్చేసి హెచ్ఎండి నాన్స్ ప్రకారం కట్టారు. అందుకే మనకి సెట్ బ్యాక్ కూడా 8 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఉంది, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు వచ్చే ముందు అయితే ఒకసారి కాల్ చేసి విజిట్ చేయండి. ఎందుకంటే మనం తుర్కంజాలో చేసినప్పుడు చాలా మంది సేల్ అయిపోయినా అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసామంటున్నారు. కాబట్టి మీరు వెళ్లే ముందు అయితే ఖచ్చితంగా కాల్ చేసి వెళ్ళండి. మనకి తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి తొందరగా సేల్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే మనం తుర్కంజాలో చేసినప్పుడు ఓన్లీ 2 days లో సేల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.